హలో అందరికీ. బ్యాంక్ నిఫ్టీలో రాబోయే రోజుల్లో మనం బ్యాంక్ నిఫ్టీ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, ఎక్కడి నుంచి ఇప్పుడు ఇంత ఏదైతే మూమెంట్ వచ్చిందో, ఆహ్, ఈ మూమెంట్‌లో మళ్ళీ మనం కరెక్షన్ ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు, మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ ఎప్పుడు చేయొచ్చు, ఇవన్నీ ఒకసారి మాట్లాడుకుందాం. దానికంటే ముందు నేను హైయర్ టైమ్ ఫ్రేమ్ నుంచి లోవర్ టైమ్ ఫ్రేమ్ వరకు నా ట్రెండ్స్ ఏదైతే ఉందో ఇక్కడ మెన్షన్ చేశాను. సో, వీక్లీ నుంచి ఒక డైలీ తప్ప మిగతా అన్ని టైమ్ ఫ్రేమ్ బుల్లిష్‌లోనే ఉంది. ఓకే. సో, అదొకసారి చెప్పేసుకుంటాను. వీక్లీలో ఎందుకు బుల్లిష్‌లో ఉందని. వీక్లీలో మన లాస్ట్ హైయర్‌లో ఇది. అండ్ ఇదొక ఇండ్యూస్‌మెంట్ మాత్రమే. మళ్ళీ ఇది హై ప్రిపేర్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఏదైతే హైయర్‌లో ఉందో దానికి మిటిగేట్ చేసింది. అక్కడి నుంచి మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ప్రీవియస్ హైయర్ హై ఏదైతే ఉందో అది బ్రేక్ చేయడానికి. ఓకే. సేమ్ అలాగే మనం లోవర్ టైమ్ ఫ్రేమ్ దానికంటే కొద్ది కిందకి డే టైమ్ ఫ్రేమ్‌లో వచ్చామంటే మన లాస్ట్ హైయర్‌లో ఇది. అండ్ వ్యాలిడ్ హైయర్‌లోని ఇక్కడ బ్రేక్ చేసింది. అంటే చేంజ్ ఆఫ్ రేట్ అయింది కదా! సో, చేంజ్ ఆఫ్ రేట్ అయిన తర్వాత అంటే హైయర్ హై పార్ట్‌లో మెన్షన్ చేస్తాను. ఇది మన లాస్ట్ హైయర్ హై. ఆ తర్వాత హైయర్‌లో క్రియేట్ చేసింది. హైయర్‌లో ఎప్పుడు క్రియేట్ అయింది? హైయర్ హై బ్రేక్ చేసిన తర్వాత హైయర్‌లో క్రియేట్ అయింది. సో, ఇది మన ప్రీవియస్ హైయర్ లాస్ట్ హైయర్ హై ఇదే. ఆ తర్వాత మళ్ళీ కిందకొచ్చింది. మంచిగా మిటిగేట్ చేసిన తర్వాత మళ్ళీ హైయర్ హై క్రియేట్ చేయాలి కదా! బట్ హైయర్ హై క్రియేట్ చేయడం మానేసి ఇదే హైయర్‌లో ఏదైతే ఉందో దాన్నే బ్రేక్ చేస్తుంది. సో, మనకేంటి ఇక్కడ ఈ ట్రెండ్ నుంచి రివర్సల్ అయింది ఇప్పుడు. లోవర్ హై లోవర్‌లో క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది. సో, మళ్ళీ ఆ తర్వాత ఇక్కడ నుంచి ట్రెండ్ కంటిన్యూ చేయాలి కదా కిందకి. బట్ ఇక్కడ ఈ లోవర్‌లో హోల్డ్ చేసి ఏదైతే ప్రీవియస్ లోవర్ హై ఉండేదో దాన్ని బ్రేక్ చేసింది. సో, ఇక్కడైతే ఇంటర్నల్‌లో మనకి ట్రెండ్ రివర్సల్ అయింది ఓకే. బట్ ఎక్స్టర్నల్ ఏదైతే ఉందో మనది, ఎక్స్టర్నల్ లెగ్ మనకి ఈ హైయర్ హై పాయింట్ నుంచి ఈ లోవర్ లో పాయింట్ వరకు మనకి ఎక్స్టర్నల్ లెగ్. సో, డే టైమ్ ఫ్రేమ్‌లో మనం ఇప్పటికి ఈ విధంగా మార్క్ చేసుకుంటే, డే టైమ్ ఫ్రేమ్‌లో కంప్లీట్‌గా ఒక లెగ్‌లో మనం ఇప్పుడు ప్రీమియంలో రీచ్ అయ్యాం. ఓకే. సో, ప్రీమియం నుంచి మళ్ళీ మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు, మళ్ళీ ట్రెండ్ రివర్సల్ అవ్వచ్చు అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ ఈ పర్టిక్యులర్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం చూస్తే. ఓకే. సో, ఈ బ్లూ కలర్ లైన్ నేను పెట్టింది ఆ 50% లెవెల్ కోసమే. సో, ఇప్పుడు మనం ప్రీమియంలో ఉన్నాం. ప్రీమియంలో ఏదైనా ఒక సప్లై ఉంటే స్ట్రాంగ్ సప్లై అక్కడి నుంచి మళ్ళీ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, నాకైతే ఇక్కడ స్ట్రాంగ్ సప్లై ఏం కనిపించట్లేదు. కంప్లీట్‌గా లిక్విడిటీ మాత్రమే క్రియేట్ చేసింది కాబట్టి బయర్స్ లిక్విడిటీ మాత్రం కలెక్ట్ చేసుకుంటుంది. సో, ఇక్కడ ఈ పర్టిక్యులర్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి కనిపించట్లేదని చెప్తే, మనకి ఈ పర్టిక్యులర్ టైమ్ ఫ్రేమ్‌లో సప్లై ఈ ఇండ్యూస్‌మెంట్ హైలో ఏదైతే మెన్షన్ చేశానో ఇక్కడ మాత్రమే ఉంది. సో, మార్కెట్ ఇప్పుడున్న కరెంట్ వాల్యూ నుంచి ఈ వాల్యూ వరకు వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 1900 పాయింట్స్ ఉంది. సో, కంప్లీట్‌గా ఇదే స్ట్రెయిట్ మూవ్‌మెంట్ అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు వస్తదని. సో, మనం ఇక్కడ ఈ లోపల కూడా ఏమైనా సప్లై ఉందా లేదా అనేది కొద్దిగా లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో వెళ్లి చెక్ చేసుకుందాం. లైక్ 1 అవర్‌లో వెళ్దాం. సో, 1 అవర్‌లో చూసినట్టయితే నాకు ఇక్కడ ఒక సప్లై కనిపించింది. సో, ఆ సప్లై ఎందుకు అనేది అది లైక్ ఇంకెప్పుడైనా మెన్షన్ చేస్తాను. బట్ పర్టిక్యులర్‌గా అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ సప్లై ఇదైతే నాకు ఒకటే సప్లై కనిపిస్తుంది. ఈ 1 అవర్‌లోది ఏదైతే ఉందో అక్కడికొచ్చిన తర్వాత మార్కెట్ అనేది కొద్దిగా కరెక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పి అనుకుంటున్నా. కరెక్షన్ కూడా ఎక్కడి వరకు వస్తదని చెప్పేసి మనం మాట్లాడుకుంటే ఈ చూడండి. మార్కెట్ ఎప్పుడైతే గ్యాప్ అప్ ఓపెనింగ్ స్టార్ట్ అయిందో, అప్పటి నుంచి ఇప్పటికొచ్చి సెల్లర్స్‌ది క్వాంటిటీ అంటే సెల్లర్స్ ఏదైతే ఆహ్, లాస్ట్ బై చేసి ఉంటారో, వాళ్ళది ఇంకా ఇప్పటికొచ్చి కాంట్రాక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎగ్జిట్ అవ్వలేదు. డైరెక్ట్‌గా గ్యాప్ అప్ ఓపెన్ అవుతూ ఎళ్ళడం వలన వాళ్ళు ఇంకా లాస్‌లోనే ఉన్నారు. సో, వాళ్ళు లాస్ ఇంకా బుక్ చేసుకోరు కదా! ఎక్కువగా హెవీ క్వాంటిటీలో ఉన్నప్పుడు. సో, వాళ్ళు తక్కువ సో, వాళ్ళ లాస్ అయితే మినిమైజ్ చేయడానికి ఖచ్చితంగా కిందకి తీసుకురావడానికి ట్రై చేస్తారు. సో, అది ఎక్కడి వరకు అవుతదనేది చూసుకుందాం. సో, ప్రీవియస్‌గా చూసినట్టయితే లాస్ట్ వీకెండ్ ఏదైతే ఉందో మనకి లాస్ట్ సెల్లింగ్ ఇక్కడ జరిగింది. సో, డైరెక్ట్‌గా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇక్కడ ఇంకా వాళ్ళ సెల్లర్స్‌ది ఆహ్, కాంట్రాక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఇంకా లాస్‌లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి తీసుకురావడానికి అండ్ అలాగే ఈ ఈ కింద వరకు తీసుకురావచ్చా అంటే ఇది చాలా దూరం. ఇక్కడి వరకు రావడం ఇప్పట్లో అయితే చాలా కష్టమే. స్ట్రాంగ్ సప్లై వరకు వెళ్ళిన తర్వాత మనం అక్కడి నుంచి ప్రైస్ యాక్షన్ చూసి అప్పుడు మనం ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. బట్ ప్రీవియస్ డేలో చూసినట్టయితే ఇక్కడ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ కిందకొచ్చి సెల్లర్స్ ఏదైతే కాంట్రాక్ట్ లాస్‌లో ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ బయింగ్ చేసి స్టార్ట్ చేశారు. ప్రతిరోజు అంతే. ఇక్కడ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత సెల్లర్స్ ఏదైతే ప్రీవియస్ డేలో సెల్ చేశారో ప్రతిసారి సెల్లర్స్‌ది కాంట్రాక్ట్స్ ఎగ్జిట్ చేస్తూ వెళ్లారు. సో, ఇక్కడ ఫ్రెష్ కాంట్రాక్ట్స్ అన్నీ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాయి. చాలా తక్కువ క్వాంటిటీలో మాత్రమే ఇక్కడ ఉండిపోయింది. అది ఓల్డ్ కాంట్రాక్ట్స్. ఇక్కడికి రావాలి అంటే చాలా రోజులు టైం పడతది. ఇక్కడ మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. పైగా ట్రెండ్ ఏదైతే ఉందో వాళ్ళ టార్గెట్ రీచ్ అయిపోయింది. సో, ఇక్కడ చాలా తక్కువ
కాంట్రాక్ట్స్‌తో మాత్రమే కా లాస్‌లో ఉంది. అండ్ ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ అలా చాలా చూపించొచ్చు. చాలా ఎగ్జాంపుల్స్ ఇక్కడ కూడానా గ్యాప్ డ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అండ్ సెల్లర్స్ కొద్దిగా ప్రాఫిట్‌లో ఉన్నారన్నప్పటికీ మనకి ఇక్కడ డిమాండ్ ఉంది. ఆ డిమాండ్‌ని హోల్డ్ చేస్తూ మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళింది. బట్ ఇక్కడ మాత్రం సెల్లర్స్ సెల్ చేసిన తర్వాత మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కూడానా ఇక్కడి నుంచి వితౌట్ ఎటువంటి డిమాండ్ లేకుండానే మార్కెట్ ఇక్కడి నుంచి పైకి వెళ్ళింది. ఇక్కడ ఏం డిమాండ్ ఉందని చెప్పి చూస్తే ప్రీవియస్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో స్ట్రక్చర్ హై పాయింట్ చూడండి, ఇక్కడ స్ట్రక్చర్ హై పాయింట్ 798.70 అండ్ మార్కెట్ అక్కడ వచ్చి ఆల్మోస్ట్ ఒక 2 పాయింట్స్ వేరియేషన్తో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మళ్ళీ కంటిన్యూ అయింది పైకి వెళ్ళడానికి. సో ఇక్కడ ఇంకా లాస్లో ఉన్న వాళ్ళు ఇంకా ఎగ్జిట్ అవ్వలేదు. వీళ్ళు ఎగ్జిట్ అవ్వలేదంటే ప్రాపర్ సప్లై ఏదైతే ఉందో అది రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి మార్కెట్ మనకి కరెక్షన్ చూపించవచ్చు ఈ రేంజ్ వరకు 50,600 వరకు. సో అలాంటి సప్లై ఇప్పుడు మనకి ఎక్కడ ఉందని చెప్పి చూసుకుంటే నాకైతే ఈ 1 అవర్ టైం ఫ్రేమ్లో మనం డే టైం ఫ్రేమ్లో ప్రీమియంలో ఉన్నాం అండ్ 1 అవర్ టైం ఫ్రేమ్లో మనం ఈ ప్రీమియంలో ఈ సప్లై ఇక్కడ వరకు రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి ప్రజెంట్ ఉన్న వాల్యూ నుంచి మార్కెట్ ఉన్న కరెంట్ వాల్యూ నుంచి ఆ సప్లై వరకు ఆల్మోస్ట్ 470 పాయింట్స్ ఉంది. సో మార్నింగ్ అక్కడ రీచ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా లేదంటే డైరెక్ట్గా మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయిన ఏది చేసినా మార్కెట్ ఈ ప్రీమియంకి వెళ్ళిన తర్వాత ఈ సప్లైకి వెళ్ళిన తర్వాత అక్కడ లోవర్ టైం ఫ్రేమ్లో మనం ఎటువంటినైనా చేంజ్ ఆఫ్ రేట్ అయిన తర్వాత అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం ప్రీవియస్ డిమాండ్కి మళ్ళీ రెస్పెక్ట్ చేసి అక్కడ నుంచి కంటిన్యూ చేయడానికి. ఓకే, అండ్ మేబీ ఇన్ కేస్ అక్కడ నుంచి ఈ డిమాండ్ కూడా హోల్డ్ చేయలేదంటే అక్కడ నుంచి ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా ఏదైతే ఉందో దానికే ఎక్కువ శాతం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మధ్యలో ఎటువంటి ప్రాపర్ డిమాండ్స్ లేదు. 1 అవర్ టైం ఫ్రేమ్లో అయితే ఎటువంటి డిమాండ్స్ లేదు. 15 మినిట్స్లో చూస్తాం. అలాగే ఈరోజు మార్నింగ్ ట్రేడ్ ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా మెన్షన్ చేస్తాను. 15 మినిట్స్లో ఇది సెకండ్ ట్రేడ్ నేను తీసుకునేది. ఇది నా సప్లైని హోల్డ్ చేసి ఆ తర్వాత డిమాండ్ చేసింది. అంటే సప్లై హోల్డ్ చేసి బ్రేక్ చేస్తే మనకి డిమాండ్ అవుతుంది కదా, ఈ విధంగా ఇది నాకు ఈ గ్రీన్ కలర్ జోన్ ఏదైతే పెట్టానో అది నా డిమాండ్. సో లోవర్ టైం ఫ్రేమ్లో యా ఇక్కడ ఓకే ఒక్క నిమిషం. సో లో టైం ఫ్రేమ్లో ఇది నా డిమాండ్కి రీచ్ అయిన తర్వాత ట్యాప్ అయ్యి ఫస్ట్ వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ డైరెక్ట్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే నాకు ఈ డిమాండ్ కంటిన్యూషన్ డిమాండ్ ఒక సప్లైని బ్రేక్ చేసిన తర్వాత ఇచ్చిన డిమాండ్ కాబట్టి నేను ఇక్కడ నుంచి కంటిన్యూ చేయొచ్చు. బట్ నేను కొద్దిగా వ్యాలిడ్ కన్ఫర్మేషన్ తీసుకుందాం సేఫ్ సైడ్గా నేను ఎంట్రీ తీసుకుందాం చెప్పి వెయిట్ చేశాను. ఎందుకంటే స్ట్రీట్గా మార్కెట్ అనేది మూమెంట్ అయిన తర్వాత కొద్ది గొప్ప కరెక్షన్కి కొద్దిగా కిందకైతే వస్తుంది. ఎందుకంటే గ్యాప్ అప్ క్రియేట్ అయిన తర్వాత సెల్లర్స్ ఇంకా కాంట్రాక్ట్ ఎగ్జిట్ చేయలేదు కదా. సో వెయిట్ చేద్దామని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను. ఫస్ట్ ఎప్పుడైతే కన్ఫర్మేషన్కి ట్యాప్ అయిన తర్వాత ప్రీవియస్ పుల్ బ్యాక్ హై ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసింది ఇక్కడ. సో ఇక్కడ బ్రేక్ చేసిన తర్వాత చేంజ్ ఆఫ్ రేట్ అయింది, అంటే మార్కెట్ స్వీప్ అయింది, మార్కెట్ షిఫ్ట్ అయింది. షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఈ ఆర్డర్ బ్లాక్ ఉందో గ్రీన్ క్యాండిల్ ఈ కంప్లీట్ దీనికి వచ్చిన తర్వాత ఈ రెడ్ క్యాండిల్ హై బ్రేక్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా అండ్ స్టాప్ లాస్ మాత్రం దీని కింద పెట్టుకోవాలి. ఏదైతే మనం క్యాండిల్ ప్రకారం ఈ కింద పెట్టుకొని ఈ హైని బ్రేక్ చేయడానికి టార్గెట్ పెట్టుకున్నా. ఎందుకంటే ఈ హై ఎక్కడి నుంచి రావట్లేదు. సో ఈ హైని బ్రేక్ చేయడానికి టార్గెట్ పెట్టుకున్నాను. ఈ విధంగా ఇది సెకండ్ ట్రేడ్ తీసుకున్నా అండ్ ఫస్ట్ ట్రేడ్ కూడా సేమ్ అంతే. మార్నింగ్ ఎప్పుడైతే మనం చూస్తే 15 మినిట్స్లో నాకు ఎక్కడ నాకు సప్లై కనిపించట్లేదు. ఓన్లీ ఇది ఒకటే హడల్ పాయింట్ కనిపిస్తుంది, ఇక్కడ నుంచి కరెక్షన్ రావచ్చు అని చెప్పి. సో ఒక 100 పాయింట్స్కి టార్గెట్ తీసుకుందని చెప్పి ఎప్పుడైతే ఇక్కడ కూడా లోవర్ టైం ఫ్రేమ్లో నాకు డిమాండ్ హోల్డ్ చేసి సప్లై క్రియేట్ చేసిందో సప్లైని హోల్డ్ చేసి డిమాండ్ ఎప్పుడైతే క్రియేట్ చేసిందో అప్పుడు నేను ఇక్కడ కూడా ఒక సప్లై ఉండేది 15 మినిట్స్లో, అది తీస్తాను మార్కింగ్ అనేది. సో ఆ సప్లైని బ్రేక్ చేసి ఇక్కడ నాకు డిమాండ్ లో టైం ఫ్రేమ్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ క్యాండిల్ హై బ్రేక్ అయిందో ఈ రెడ్ క్యాండిల్ హై ఇది నా లాస్ట్ సప్లై. సో లాస్ట్ సప్లై హై ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఈ క్యాండిల్తో నేను 10-25 క్యాండిల్లో అప్పుడు ఎంట్రీ తీసుకున్నా. స్టాప్ లాస్ నేను కొద్దిగా ఈ పుల్ బ్యాక్ కింద ఎందుకు పెట్టుకున్నానంటే ఇక్కడ క్యాండిల్స్ లోపల చూసినట్టయితే ఈ 10-15 క్యాండిల్కి ఆల్మోస్ట్ ఇక్కడ మిటిగేట్ చేసింది 10-17 క్యాండిల్ అనేది. సో నేను కొద్దిగా ఈ 10-17 క్యాండిల్ ఏదైతే ఉందో దాని లో కిందనే పెట్టుకున్నాను స్టాప్ లాస్. ఈవెన్ ఇది కూడా చాలామంది పుల్ బ్యాక్ అనుకుంటారు కదా, ఇది వ్యాలిడ్ పుల్ బ్యాక్ కాదు. ఇది పుల్ బ్యాక్ అని చెప్పి దీని కింద కూడా స్టాప్ లాస్ పెట్టుకుంటారు కాబట్టి ఎప్పుడైనా కొన్నిసార్లు దీని కింద కూడా వచ్చి అప్పుడు మళ్ళీ పైకి వెళ్ళొచ్చు.
అందుకే నేను కొద్దిగా పెద్ద స్టాప్ లాసే పెట్టుకున్నా. టార్గెట్ కూడా 1:2 ఆ రేంజ్‌లోనే పెట్టుకున్నాను. సో, క్విక్ అనమాట. క్విక్ స్కాల్ప్ చేశాను. ఎలాగో మూవ్‌మెంట్ చాలా బాగుందని చెప్పి. సో, ఈ 2 ట్రేడ్సే ఈరోజు కంప్లీట్‌గా తీసుకున్నది. ఈ 2 ట్రేడ్స్ కూడా వర్కౌట్ అయింది. అండ్ ఇప్పుడు ఆల్రెడీ మీకు మెన్షన్ చేసినట్టు మనకైతే ఇక్కడ ఎక్కడ హడల్ కనిపించట్లేదు. ఈవెన్ 15 మినిట్స్‌లో చూసినట్టేనేనా? యాహ్! ఓకే. ఇది మన లాస్ట్ పుల్ బ్యాక్. అండ్ యాహ్! ఇప్పుడు మనం ఉన్న జోన్ దగ్గరన ఒక ఇన్వాలిడ్ పుల్ బ్యాక్ నుంచి ఒక లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో సారీ ఒక లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఒక లోవర్ హై ఉంది. బట్ ఇది దేనికి రీజన్ కాదు. ఈ సప్లై క్రియేట్ చేయడానికి దేనికి రీజన్ కాదు. సో, డైరెక్ట్‌గా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశాలే ఎక్కువ. ఓకే. సో, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఈవెన్ ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెనింగ్ అయిననా మన ప్రీవియస్ డిమాండ్ ఏదైతే ఉంటదో దాన్ని హోల్డ్ చేసి మళ్ళీ కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కువ కూడా ఉంటచ్చు. ఓకే. సో, ఇదే నేను అనుకుంటుంది. మ్యాక్స్ అయితే రేపు మళ్ళీ 250 పాయింట్స్ అలాగా గ్యాప్ అప్ ఓపెన్ అవుతదని చెప్పి. అండ్ ఇంకోటి కూడాను ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూని ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పాయింట్ కూడాను ఒకసారి గుర్తుపెట్టుకోండి. లైక్ ఇప్పుడు మార్కెట్ ఎప్పుడైనా ట్రెండ్ బుల్లిష్‌లో ఉందా, బెరిష్‌లో ఉందా అని చెప్పి అంటే పర్టిక్యులర్ కరెంట్ టైమ్ ఫ్రేమ్‌లో ఒకసారి చూసుకొని చెప్పుకుంటాను. మార్కెట్‌లో ఎప్పుడైనా ఓపెనింగ్ పాయింట్ నుంచి ఓపెనింగ్ పాయింట్ నుంచి క్లోజింగ్ పాయింట్ తర్వాత చూడండి. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది మన ఓపెనింగ్ పాయింట్ ఈ గ్రీన్ క్యాండిల్‌లో అండ్ క్లోజింగ్ పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈ క్లోజింగ్ పాయింట్ పైన ఓపెనింగ్ పాయింట్ పైన గాని మార్కెట్ ఒక 15 మినిట్స్ క్యాండిల్ గాని ట్రేడ్ చేసినట్టయితే మనం 15 మినిట్స్ హై బ్రేక్ అయిన తర్వాత మనం ట్రెండ్ కంటిన్యూ చేయొచ్చు. ప్రీవియస్ హైయర్ హైని బ్రేక్ చేయడానికి. ఓకే. ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ చూపిస్తాను. యాహ్! 12థ్ ఈ ఈ మార్చ్ 12థ్‌న 15 మినిట్స్ చూద్దాం. సో, మార్చ్ 12థ్‌న బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. 13థ్ నెక్స్ట్ డే ఏదైతే ఉందో ఇది మన 12థ్‌న ఓపెనింగ్ పాయింట్ 9:15కి ఇది ఈ రేంజ్. ఓకే. 48,055. నెక్స్ట్ డే మార్చ్ 13థ్‌న 15 మినిట్స్ క్యాండిల్ పైనే క్లోజింగ్ ఉంది. అంటే ప్రీవియస్ డే ఓపెనింగ్ వాల్యూది పైనే క్లోజింగ్‌లో ఉంది. అండ్ ఎప్పుడైతే హై బ్రేక్ అయిందో మనం అక్కడి నుంచి ట్రెండ్ కంటిన్యూ చేయొచ్చు ప్రీవియస్ హైకి డే టైమ్ ఫ్రేమ్‌లో. ఎందుకంటే ఇదంతా మనం డే టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటున్నాం కదా! ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో దానిపైన మనం బ్రేక్ చేయడానికి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో, మనం 15 మినిట్స్‌లో ఎక్కడైతే ఒక హై బ్రేక్ అయ్యి ఉంటదో అక్కడ బ్రేక్ చేసిన తర్వాత ఫస్ట్ పుల్ బ్యాక్‌కి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ట్రేడ్ తీసుకున్నాం. ఈ విధంగాన. అండ్ మన ఓపెనింగ్ పాయింట్ ఏదైతే ఉందో దానికి ఇది జస్ట్ అబ్జర్వేషన్ మాత్రమే. ట్రేడ్ తీసుకోవడానికని కాదు. జస్ట్ అబ్జర్వేషన్‌కి అండ్ ఈ మన ఓపెనింగ్ పాయింట్ కిందన కొద్దిగా స్టాప్ లాస్ ఇక్కడ ఈ విధంగా పెట్టుకుందాం. అలాగే ప్రతిరోజు ట్రేడ్ తీసుకోవడానికి మన ట్రెండ్ కంటిన్యూ చేసుకోవడానికి అండ్ ఎక్కడి వరకు టార్గెట్ పెట్టుకోవాలనేది చెప్పడానికి. ఇప్పుడు మనం ఈరోజు కూడా ప్రతిరోజు ఇక్కడ ఇక్కడ ఏదో కంప్లీట్‌గా ఇన్ని రోజులు ట్రెండ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి అని చెప్పట్లేదు. ఓవరాల్‌గా మాత్రం మీకు బయర్స్ ఎక్కడి వరకు వెళ్తారు ఏంటి అనేది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. బట్ ఇది ఒక చిన్న సపోర్టింగ్ అనమాట. సో, రేపు కూడా మార్నింగ్ ఇన్ కేస్ ఇది చాలా పెద్దది ఓపెనింగ్ పాయింట్ అనేది చాలా కిందనుంది. బట్ 15 మినిట్స్ క్యాండిల్ ఎప్పుడైతే మనకి హోల్డ్ చేసి హై బ్రేక్ అవుతుందో మనం ఫస్ట్ టార్గెట్ ఇదే అవ్వాలి. మన సప్లై ఇక్కడ ఉంది కాబట్టి మనం ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు డైరెక్ట్ టార్గెట్ అక్కడ వరకు పెట్టుకోవాలి. అండ్ అక్కడి నుంచే మనకి ఎటువంటి రివర్సల్ వచ్చినా మళ్ళీ కరెక్షన్కి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో, బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు తీసుకున్న 2 ట్రేడ్‌లోని అండ్ రాబోయే రోజుల్లో ఏదైతే మన టార్గెట్ ఉందో అది కూడా నేను మాట్లాడేసుకున్నాం. సో, రేపు ఇన్ కేస్ ఏమైనా ట్రేడ్స్ తీసుకున్నట్టయితే మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.